అండి పాస్టర్ ప్రవీణ్ ఉదంతం ముగిసిపోయినట్టు ఆల్మోస్ట్. కానీ కొంతమంది అయితే ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారండి. దేశానికి అంటే దేశంలో క్రిస్టియన్లు బతకలేరు అన్నట్టు విధంగా అయితే మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు మనకందరికి క్లారిటీ ఉంది. అందరికీ ప్రతి హిందువుకు క్లారిటీ ఉంది, ప్రతి క్రిస్టియన్కి క్లారిటీ ఉంది. ఎప్పుడైతే ఈ ప్రవీణ్ అనే వ్యక్తి మందు తాగి బైక్ డ్రైవ్ చేశాడో అప్పుడే క్రిస్టియన్ సంబంధించిన ఎవరైతే స్వచ్ఛంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రవీణ్ పైన అయితే వ్యతిరేకత అయితే కనిపించింది. ఎందుకంటే అతను మందు తాగి బండి నడపడం అనేది చాలా పెద్ద తప్పు అని క్రిస్టియన్ మతంలో సంబంధించి చాలామంది కూడా తెలుసుకున్నారు. ఎవరైతే కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, కొంచెం గొడవలు రేపాలి, ఆంధ్రప్రదేశ్లో రచ్చలేపాలి, లేకుంటే దేశం మొత్తం, ఎందుకంటే విదేశాలలో కూడా దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే తెలిసిందే కదా, విదేశాలలో కూడా క్రిస్టియన్ మతం ఎక్కువగా ఉంటుంది, మెయిన్ క్రిస్టియన్ మతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దీన్ని వేరే విధంగా తీసుకెళ్ళాలని అయితే ట్రై చేశారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మొత్తం తేడతెల్లం అయిపోయింది. అలానే సీసీ కెమెరాలు ఫుటేజ్ వచ్చిన తర్వాత ఏందో ఏఏ అంటారు, ఆ ఏఏ అంటారు. రా బాబా, అది నీ కాలం నువ్వు రా ఫుటేజ్ తీసుకో, అక్కడ ఎవడొద్దన్నాడు? వాళ్ళని వెళ్ళమని చెప్పండి. ఆ పాస్టర్కి సంబంధించిన క్రిస్టియన్ మతం సంబంధించిన మెద్దలు బొమ్మనండి చూడమనండి. అది ఏఐకి సృష్టించిందా లేకుంటే నిజమైన ఫుటేజా అని చూడమనండి. ఎవడొద్దన్నాడు? అతను మందు తాగింది వాస్తవం కదా. మరి ఒక పాస్టర్ మందు తాగొచ్చా? ఒక మత బోధకుడు మంచి విషయాలు చెప్పాల్సినోడు, పిల్లల్ని ఒక దారిలో పెట్టాల్సినోడు, అలానే ప్రజల్ని ఏదైతే క్రిస్టియన్ మతంలో ఉన్న కొంతమంది నమ్ముతున్నారో వాళ్ళని ఒక దారిలో పెట్టాల్సిన, ధర్మాన్ని పాటించాల్సిన అతనే అధర్మాన్ని పాటించి మందు తాగి ఒక పక్కన అది ఎవరు మన ట్రాఫిక్ ఎస్ఐ చెప్తున్నా కూడా అతను వినకుండా అట్నే మందాగి వెళ్ళిపోయాడు. అలానే ఆల్రెడీ మందాగే బయలుదేరాడు, మళ్ళీ మధ్యలో కోదాడ దగ్గర మందు తీసుకుంటే వైన్ షాప్లో క్లియర్గా ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత దారి మధ్యలోకి ఒక చోట కింద పడిపోయాడు, 2 చోట్ల కింద పడ్డాడంట, మళ్ళీ అట్నే వెళ్ళిపోయాడంట. మరి దాన్ని ఏమంటారండి? నాకు అర్థం కాదు. కాబట్టి దీన్ని మీరు ఓవర్ చేయొద్దు, ఎక్కువ చేసిన ప్రతి ఒక్కడు కూడా ఈ దేశ ద్రోహి కింద చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన తప్పు చేశాడు. పాస్టర్ ప్రవీణ్ అతను వేసిన తప్పు చేశాడు, మందు తాగి డ్రైవ్ చేస్తే అతని స్వయంకృత అపరాధం వల్ల అయితే అతను చనిపోయాడు తప్ప ఎవరు అతన్ని హత్య చేయలేదని అయితే క్లియర్ అయిపోయింది. కాబట్టి చూద్దాం మరి ఇప్పటి నుంచి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ అయితే నోట్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళేంటంటే మత కళలు సృష్టించాలని, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే లోపే రాష్ట్ర వ్యాప్తంగా మత కళలు సృష్టించాలని హిందువుల పైన, అలానే